అందంగా కనిపిస్తున్నాయి కదా అని కసుక్కున నమిలేస్తే అందులో ప్రమాదం ఉందండోయ్. కాబట్టి ఖర్జూరాలను తీసుకునే ముందు కాస్తంత నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఖర్జూరాలను నేరుగా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఖర్జూరాలను ఎల్లప్పుడూ నీటితో కడిగి వాటిని సరిగ్గా శుభ్రం చేసిన తర్వాతే తినాలి. ఖర్జూరంలోని రసాయనాలు దుమ్మును శుభ్రం చేయకపోతే అవి కడుపులోకి ప్రవేశించి మీకు హాని కలిగిస్తాయి. కాబట్టి ఖర్జూరాలను తినే ముందు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోండి. ఎక్కువ ఖర్జూరాలు తినడం వల్ల మీకు హాని కలుగుతుంది. ఒక రోజులో 3 నుంచి 4 ఖర్జూరాల కంటే ఎక్కువగా తినకూడదు. రోజుకు కేవలం 2 ఖర్జూర పండ్లను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఖర్జూరంలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఖనిజాలు, ఫైబర్, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. రోజుకు 2 ఖర్జూరాలను తింటే గుండె ఆరోగ్యానికి భరోసా దక్కుతోంది. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం అధిక రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ ఖర్జూరాలు ముందుంటాయి. వీటిని రోజుకు 2 చొప్పున తింటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఖర్జూరాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. రక్తహీనతకు ఖర్జూరాలు వెరుగుడులా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఇనుమును పెంచి రక్తహీనతను దూరం చేస్తాయి. ఖర్జూరంలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఖర్జూరాలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ఉబకాయం ఉన్నవారు ఖర్జూర పండ్లను ఎక్కువగా తినకూడదు. పెద్ద మొత్తంలో ఖర్జూర పండు తింటే బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా ఖర్జూర పండ్లను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. అలా కాకుండా అతిగా తింటే ఖర్జూరాలు మన డైజెషన్ సిస్టమ్ను పాడు చేస్తాయి. ఖర్జూరాల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. చాలా మందికి ఖర్జూరాల వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఖర్జూర పండ్లను ఎక్కువగా తింటే చర్మం ఎర్రబడటం, దురదలు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు వస్తాయి.